ఎవ్రీవాన్ వెల్కమ్ టు సంతోషిస్ కిచెన్. సంతోషి కిచెన్లో ఇవాళ ఒక రెసిపీ బీట్రూట్ తురిమిన ఫ్రై. ఇది కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇదేమో 4 మీడియం సైజ్ బీట్రూట్ కడిగి పొట్టు తీసి తురిమి పెట్టుకున్నాను. ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర చెప్తాను రా. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర చిటపట అయిన తర్వాత ఇవన్నీ వేసేద్దాం దీంట్లో. శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఎండుమిర్చికి బదులు మీరు పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు. సిమ్ మీడియం టు హైలో పెట్టుకొని చేయాలి, లేకపోతే మాడిపోతాయి హై ఫ్లేమ్లో. అన్నంలో కలుపుకోవడా తింటే బాగుంటుంది ఇది. లేదు అని అంటే పప్పుకి, సాంబార్కి నంచుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం శనగపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత శనగపప్పు కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వస్తున్నాయి దీంట్లో, బీట్రూట్లో పిండేసి వేసుకోవాలి. ఈ జ్యూస్ మనం వేస్ట్ చేయకుండా దీంట్లో కొంచెం తేనె కలుపుకొని తాగేస్తే హెల్త్కి మంచిది. అర స్పూన్ పసుపు, ఫ్రై కదా ఆ వాటర్ దీంట్లో వేసేస్తే మళ్ళీ ఇది కొంచెం వాటర్గా అయిపోతుంది. అందుకనే అది తీసేసాను వాటర్. కొంచెం టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. నేను చిన్న స్పూన్తోనే ఒక 2 స్పూన్ వేస్తున్నాను. కారం 1 స్పూన్. ఇది కూడా మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. బీట్రూట్ కొంచెం తీపిదనం కదా, కొంచెం కారం పడుతుంది. స్పూన్నర కారం వేసిన 2 స్పూన్.
కొంచెం సేపు తొందరగానే, చాలా తొందరగా ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు ఈ కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి, అన్నంలో కాకపోయినా ఉట్టిగా అయినా తినేయవచ్చు, అంత బాగుంటుంది ఈ ఫ్రై. అయిపోయిందండి, అంతే, రెడీ. టేస్టీ టేస్టీ బీట్రూట్ కోకోనట్ ఫ్రై. చాలా తొందరగా అయిపోతుంది ఇది. అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలు, చేసేయచ్చు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టుగా అయితే నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.